మొగ్గొచ్చింది బాగా చక్కగా. ఇంకా పువ్వు మొదలవ్వలేదు, పువ్వు మొదలవబోతుంది. ఇది తమలపాకు అండి, తమలపాకు చెట్టు చూసారా. ఇవి ఎర్ర కొంగూరండి, కానీ వీటి పువ్వులు చక్కగా బాగా వస్తాయి. చూసారా ఎంత బాగున్నాయో వీటి పువ్వులు, ఎంత అందంగా ఉన్నాయో చూడండి పువ్వులు చూడడానికి. ఇది తెలుపు గులాబీ అండి. ఇంకా మీకు చూపించాలి ఏంటంటే, మనకి సపోటాలు పట్టాయండి, సపోటాలు మొదలయ్యాయి చూస్తారా. ఇదిగోండి సపోటా మొదలైంది మనకి, ఇంకా మొదలైంది, పెద్దగా అవ్వలేదు, కాయ పట్టుకుంది చూసారా. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, అవి ఇంకా పెద్దలు అవ్వాలి, వాటి గురించి మనం వెయిట్ చేయాలి. ఇవి కనకాంబరాలండి, అందరికీ తెలిసిందే. రత్న గార్డెన్లో లేని చెట్లు అంటూ, లేని పువ్వులు అంటూ లేవండి. ఇది మనకి చూసారా ఎంత బాగా వచ్చిందో, చెట్టుకి బాగా పూచిందండి చూసారా ఎంత బాగా వచ్చిందో అసలు. ఇదొక రకం పత్తి మందారండి, దీని పేరు పత్తి మందారే, కానీ ఇది ఒక రకం ఉంది. దీని ఆకు చూసారా బెండాకులాగా ఉంటుంది, ఇది బెండాకు అండి, చూడడానికి బెండాకులాగే ఉంది, కానీ ఈ పత్తి మందారండి, కానీ ఇది ఒక రకం ఉంది. ఇది మనకి పత్తి మందారేనండి, ఆ మీదకి వెళ్ళి అయ్యింది చూసారా. అందరికీ తెలిసిన పత్తి మందార ఇది, ఒంటి రెక్క పత్తి మందార. ఇకపోతే ఇవి గన్నేర్లు, ఇదొక రకం మందార. చూసారా ఇది బిల్లగన్నేర, ఇది ఎరుపు, ఇదొక రకం, ఇదొక రకం, ఇది మళ్ళీ ఎరిపోయింది మనకి. ఇవి గోరెంట్ పువ్వులు అండి, చూడండి ఇవి గోరెంట్ పువ్వులు చక్కగా వచ్చాయి. ఇవి గోరెంట్ పువ్వులేనండి, ఇది కూడా గోరెంట్ పువ్వే. ఇది ముద్ద మందారండి, చెరుకులు మొన్ననే అన్ని తీసేసి మళ్ళీ నాటారండి. చెరుకులు మనకి పండక్కల్లా చక్కగా వస్తాయి చూసారా ఎంత మోటాగా వస్తుందో. చూసారు కదండి మీ రత్న గార్డెన్లో ఎంత చక్కగా వచ్చాయో అన్ని పువ్వులు. చూస్తూ ఉండండి, కీప్ వాచింగ్ మై ఛానల్ ఎస్వి గౌతమి ఛానల్. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి.